Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. JAC Delhi, Joint Admission Counseling. దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందండి. సో ఆ పర్టికులర్ డేట్స్ చూద్దాం. మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరికి సీట్ అలొకేట్ అవుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు జాక్ అంటే ఏంటి? జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జాక్. ఇది కేవలం ఢిల్లీలో ఉన్న 5 ఇన్స్టిట్యూట్తోనే చేయబడుతుందండి. 5 ఇన్స్టిట్యూట్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. DTU, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. Next one, Netaji Subhash University of Technology, NSUT, Indira Gandhi Delhi Technical University for Women, TGDTUW and Indraprastha Institute of Information Technology, Delhi IIIT. మొత్తం ఇవన్నీ కూడా జాక్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. మనకి IIIT ఢిల్లీ వచ్చేసి మనకి జోసా కౌన్సిలింగ్ లో కూడా లేదు. సో ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్స్ లో బీటెక్ చేయాలి లేదంటే ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ చేయాలి అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా Edu9 కెరియర్ గైడెన్స్ ని సంప్రదించండి. ఇక ఇక్కడ టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి? 6491 సీట్స్ ఉన్నాయి. బీటెక్ లో 90 సీట్స్ వచ్చేసి బి ఆర్క్ లో ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎంసెట్ లో ఏం చేస్తామో సేమ్ అలాగే జాక్ లో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఫలానా డేట్ న నేను వస్తాను అని. సో ఇక్కడ కూడా అంతే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి సీట్ అలొకేట్ చేస్తారు. ఆ సీట్ కనుక మనకి నచ్చితే మనం ఫ్రీజ్ చేసుకుంటాం, లేదంటే ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ చేస్తాం. జోసా కౌన్సిలింగ్ లో ఎలా చేస్తామో సో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఇది 4 ఫేజెస్ లో జరుగుతుందండి. ఫస్ట్ ఫేజెస్ లో మీకు నచ్చితే వెల్ అండ్ గుడ్, మనం ఫ్రీజ్ చేసుకుంటాం. లేదు అంటే మనం 4 ఫేజెస్ వరకు వెళ్తాం. ఎవరైనా ఫస్ట్ ఫేజ్ లో గనక అప్లై చేయకపోతే సెకండ్ లో కూడా ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. గతంలో అయితే థర్డ్ ఫేజ్ లో గనక స్టార్ట్ చేసేవారు ఫ్రెష్ గా. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్స్ అనేవి నిన్న స్టార్ట్ అయినాయి. ఎప్పటి వరకు ఉంటాయి? జూన్ 2 వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మనం ఫిల్ చేసుకోవాలి ఆప్షన్స్, తర్వాత ఫ్రీజ్ చేసుకోవచ్చు, తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాసెస్ ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ డేట్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తాను. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 1500 రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్. ఏ క్యాస్ట్ వాళ్ళకైనా 1500 రూపాయలే. అసలు ఈ 5 ఇన్స్టిట్యూట్స్ లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చెప్తాను. ఫస్ట్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ DTU లో బీటెక్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. 4 ఇయర్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ NSUT లో బీటెక్ బీఆర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ వచ్చేసి 4 సంవత్సరాలు, బీఆర్కి వచ్చేసి 5 సంవత్సరాలు. ఇక ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ లో అయితే ఇక్కడ డ్యూయల్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నారు, బీటెక్ ప్లస్ MBA. ఇక బీటెక్ కూడా ఆఫర్ చేస్తున్నారు, బీఆర్చ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ అయితే 4 సంవత్సరాలు, డ్యూయల్ డిగ్రీ అయితే 6 సంవత్సరాలు, బీ ఆర్కిటెక్చర్ అయితే 5 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ IIIT బీటెక్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. 4 సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఢిల్లీ రీజియన్ కి చెందిన వ్యక్తులైతే మనకి 85% సీట్స్ అనేవి మనకి అలొకేట్ చేస్తారు. నాన్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ అయితే 15% మాత్రమే సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. ఈ యూనివర్సిటీస్ లో మనం చదవాలి అంటే IIIT ఢిల్లీలో 70% అబవ్ వచ్చి ఉండాలి. అండ్ ఇతర ఇన్స్టిట్యూట్స్ లో అయితే 60% అబవ్ వస్తే చాలు. అండ్ ఇక్కడ చేయాలి అంటే JEE మెయిన్స్ మార్క్స్ అయితే గనక చాలా కంపల్సరీ. దాన్ని బేస్ చేసుకుని అదే మెరిట్, అదే ఎలిజిబిలిటీ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీకు సీట్ అనేది అలొకేట్ చేస్తారు. ఈ 5 ఇన్స్టిట్యూట్స్ లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. నేను IIIT మోస్ట్ ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్ కాబట్టి IIIT లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చెప్తాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ అండ్ social sciences, computer science and biosciences, computer science and artificial intelligence, electronics and VLSI engineering, computer science and ఎకనామిక్స్. సో ఈ కోర్సెస్ అయితే మనకి IIIT ఢిల్లీలో ఆఫర్ చేస్తున్నారు. IIIT ఢిల్లీ ప్రత్యేకత ఏంటి అంటే గనక ఇక్కడ ప్లేస్మెంట్స్ అండి. ఇక్కడ ప్లేస్మెంట్స్లో వచ్చినంత శాలరీ ప్యాకేజ్ అనేది నాకు తెలిసి ఇంకెక్కడా రాదు. సో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో ఈ కాలేజ్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కాగా వచ్చే కాలేజ్ ఇది. పక్కాగా కాదు, డబల్ ట్రిపుల్ వచ్చే కాలేజ్ ఏదైనా ఉంది అంటే IIIT అని చెప్పాలి. సో ఇప్పుడు నేను చెప్పిన జాక్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే 5 ఇన్స్టిట్యూట్స్ లో కూడా మనకి ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 95 నుంచి 100 మధ్యలో ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ప్యాకేజెస్ చూస్తే 13 lakhs మినిమం నుంచి 1 CR 1.2 CR వరకు అయితే వాళ్ళు ప్యాకేజెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. పర్టికులర్ గా చూద్దాం ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు అనేది. నేను
సిఎస్సిని ఎగ్జాంపుల్గా చేసి చెప్తానండి. ఇది 2024కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మీకు తెలియనిదేం కాదు, సిఎస్సి అనే ఐటీ రంగంలో లే ఆఫ్స్ చాలా విపరీతంగా జరుగుతున్న టైంలో కూడా ఇంత మంచి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇంకా మార్కెట్ బాగుంటే కనుక ఇంకెలాంటి ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. డిటిఈ విషయానికి వస్తే నేను సిఎస్సి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 18 lakhs యావరేజ్గా ఉంది. ఓవరాల్గా చూస్తే అన్ని బ్రాంచెస్లో చూస్తే 13 lakhs. ఇంకా సిఎస్సిలో హైయెస్ట్ వస్తే 82 లక్షలు హైయెస్ట్ అని చెప్పాలి. ఇక ఎన్ఎస్యూటీలో చూస్తే కనుక సిఎస్సిలో 18.5 లక్షలు స్టార్టింగ్ అండి, హైయెస్ట్ వచ్చేసి 82 లక్షలు. ఇక యావరేజ్గా అన్ని బ్రాంచెస్ చూస్తే 12.5 లక్షలు స్టార్టింగ్. ఇక ఐఐటి ఢిల్లీ విషయానికి వస్తే సిఎస్సిలో 18.5 లక్షలు స్టార్టింగ్, హైయెస్ట్ వచ్చేసి 49 లక్షలు ప్యాకేజ్. ఇక ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ చూస్తే 17 లక్షలుగా ఉంది వీళ్ళ యావరేజ్ ప్యాకేజ్ ఆఫర్. ఇక ఐజీడి టీయూడబ్ల్యూ విషయానికి వస్తే యావరేజ్గా సిఎస్సిలో చూస్తే 18,36,000గా ఉంది, హైయెస్ట్ చూస్తే 59.5 లక్షలుగా ఉంది. ఓవరాల్గా చూస్తే 11 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. నేను ఇప్పటికే చెప్పాను, జేఈఈ మెరిట్ సిఆర్ఎల్ నెంబర్ చూసే మీకు సీట్స్ అనేవి అలొకేట్ చేస్తూ ఉంటారు. మరి ఏ బ్రాంచ్లో ఎంత రావాలి, నేను సిఎస్సిని ఎగ్జాంపుల్గా చేసుకుని జనరల్ కేటగిరీకి చెప్తున్నానండి. ఇన్డెప్త్గా కావాలంటే మీరు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. సిఎస్సికి వచ్చేసి 13,000 లోపు ఎవరికైతే వస్తాయో ర్యాంకు వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఐటీ విషయానికి వస్తే 16,000 లోపు, ఈసీఈ విషయానికి వస్తే 30,000 లోపు, ట్రిపుల్ ఈ విషయానికి వస్తే 40,000 లోపు, మెకానికల్ విషయానికి వస్తే 50,000 లోపు జేఈఈ ర్యాంక్ అయితే వచ్చుంటే మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ అసలు మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి చూద్దాం. డిటీలో అయితే 2,643, ఎన్ఎస్యూటీలో అయితే 2,197, ఐజీడి టీడబ్ల్యూలో అయితే 1,169, ట్రిపుల్ ఐటీలో 532 సీట్స్ అయితే ఉన్నాయి. రైట్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జాక్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరికైతే సింగిల్ గర్ల్ చైల్డ్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా స్పెషల్ కేటగిరీగా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా సెపరేట్ కోటా అనేది ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సంప్రదించండి. ఇక అసలు మనం రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే కనుక ఇది నిన్న స్టార్ట్ అయిందని ఆల్రెడీ చెప్పాను. మే 21న స్టార్ట్ అయింది, జూన్ 2 వరకు కొనసాగుతుంది. సో ఇది కాకుండా సింగిల్ డే అవకాశం కూడా ఇచ్చారు. జూన్ 19న కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే జూన్ 4 నుంచి జూన్ 5 వరకు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేస్తారు. ఫస్ట్ 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. సో మనం ఫిజికల్గా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అది జూన్ 9న జరుగుతుందండి. మీకు అలొకేట్ చేసిన సీట్తో మీరు సాటిస్ఫై అయితే మీరు ఫ్రీజ్ చేసుకుంటారు. ఫీజ్ చేసుకున్న తర్వాత మనం ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జాక్ కౌన్సిల్ వాళ్ళు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. వన్స్ మనం సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. ఢిల్లీ రీజియన్కి చెందిన ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే ఢిల్లీకి రీజియన్కి చెందిన ఓబీసీ కేటగిరీ విత్ జేఈఈ మెయిన్ 2025 సిఆర్ఎల్తో వెళ్ళాలండి. ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వీళ్ళు జూన్ 10న వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఢిల్లీ రీజియన్ ఓబీసీ కేటగిరీ విత్ జేఈఈ మెయిన్ 2025 సిఆర్ఎల్ ఎబో 80,000 కనుక వచ్చుంటే జూన్ 11న మీకు ఫస్ట్ రౌండింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక ఢిల్లీ రీజియన్కి చెందిన ఎస్సీ కేటగిరీ అయితే జూన్ 12న, ఢిల్లీ రీజియన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఢిల్లీ రీజియన్ సిడబ్ల్యూ, పీడీ, ఎస్టీ, కేఎం సబ్ కేటగిరీస్ అయితే కనుక జూన్ 13న. ఇక అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ అయితే ఆల్ కేటగిరీస్ అండి, క్యాస్ట్తో సంబంధం లేదు. జూన్ 16న మీరు ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఢిల్లీ రీజియన్ జనరల్ కేటగిరీ విత్ జేఈఈ 2025 సిఆర్ఎల్ ర్యాంక్ అప్ టు 25,000 మీకు కనుక ర్యాంక్ వస్తే దానిలోపు జూన్ 17న మీరు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక ఢిల్లీ రీజియన్కి చెందిన జనరల్ కేటగిరీ విత్ జేఈఈ మెయిన్ 2025 సిఆర్ఎల్ ర్యాంక్ అబోవ్ 25,000 ఉంటే కనుక జూన్ 18న మీకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్లో మీరు సీట్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 18 వరకు రాత్రి 10:30 వరకు మీరు సీట్ని ఎడిట్ చేసుకుని ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్స్ అయితే లేవు. దీనిపైన ఏమైతే ఉంటాయో కాలేజెస్ వాటిలోనే మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఫిల్లింగ్ అనేది జాగ్రత్తగా చేయండి. సీట్ ఫ్రీజింగ్ అనేది ఖచ్చితంగా మనమే చేయాలి. అక్కడ మనకు ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు మనకి కొన్ని క్రెడెన్షియల్స్ ఇస్తారు. ఆ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత
తర్వాతే ఇక్కడ మనం ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పొరపాటుగా జరిగిందనే మాట రాకుండా కాన్షియస్గా చేయాలి కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న టైంలో వచ్చిన క్రెడెన్షియల్స్ యూస్ చేసి పాస్వర్డ్ అది యూస్ చేసి లాగిన్ చేస్తాం కాబట్టి పొరపాటు అనే మాటే రాదు. సరే, మేము స్టార్ట్ చేసాం, బట్ మాకు ఇంకా బెటర్ కాలేజ్ అనేది అవకాశం దొరికింది, మేము విత్డ్రాల్ చేసుకోవచ్చా అంటే విత్డ్రాల్ చేసుకోవచ్చండి. విత్డ్రాల్కి జూలై 8 వరకు అవకాశం ఉంది, 10:30 వరకు. సో ఇక సెకండ్ రౌండ్ ఎలా జరగబోతుంది చూద్దాం. సెకండ్ రౌండ్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చెప్తాను. జాక్ కౌన్సిలింగ్కి జూన్ 19 ఇంపార్టెంట్. ఎవరైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోరో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో, సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జూన్ 19 మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. మళ్ళీ మనం సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. మనకి నచ్చిందా ఓకే, నచ్చకపోతే మళ్ళీ చేంజ్ చేసుకుంటాం. అసలు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి జూన్ 24న మనకి అప్డేట్ చేస్తారు. సో నచ్చితే మనం ఫిజికల్గా వెళ్ళి మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకుంటాం కాలేజ్ దగ్గర, నచ్చకపోతే మళ్ళీ ఫ్లోటో స్లైడో ఏదో ఒకటి చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఎవరికి చెప్పబోతున్నానంటే ఢిల్లీ రీజియన్కి చెందిన జనరల్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు జూన్ 25న సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఢిల్లీ రీజియన్కి చెందిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్జీ, సిడబ్ల్యూ, కేఎం, పీడీ సబ్ కేటగిరీ వాళ్ళైతే జూన్ 26న సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఇక అవుట్ సైడర్ ఆఫ్ ఢిల్లీ రీజియన్కి వస్తే ఆల్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ జూన్ 26న సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక సీట్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అంటే జూన్ 26 రాత్రి 10:30 వరకు అవకాశం ఇచ్చారు. ముందే ఫ్రీజ్ చేసుకోవచ్చా అంటే ముందు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు, కానీ ఈ ఆప్షన్ మీరు వాడుకునే ప్రయత్నం చేయండి. ముందు ఫ్రీజ్ చేసుకుంటే మనసు మారితే మళ్ళీ ఎడిట్ చేయాలంటే అవకాశం ఉండదు కాబట్టి, టైం ఉంది కాబట్టి ఒక 2 అవర్స్ ముందో లేదంటే ఒక 3 అవర్స్ ముందో లేదా హాఫ్ డే ముందో ఫ్రీజ్ చేసుకోండి. ఇక సెకండ్ రౌండ్లో కూడా సాటిస్ఫై అవ్వరు కొంతమంది, వాళ్ళకి నచ్చిన కాలేజ్లో రాలేదు. సో థర్డ్ ఫేజ్ వరకు వెళ్తూ ఉంటారు. మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, జూన్ 30న జరుగుతుంది. మీకు నచ్చిందా కాలేజ్కి వెళ్తాం, లేదు అంటే మళ్ళీ ఎడిట్ చేసుకుంటాం. ఢిల్లీ రీజియన్ వాళ్ళైతే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే జూలై 1న థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక ఢిల్లీ రీజియన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఢిల్లీ రీజియన్ ఎస్జీ, సిడబ్ల్యూ, కేఎం, పీడీ సబ్ కేటగిరీస్ వాళ్ళైతే జూలై 2న, అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ అయితే ఆల్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్ జూలై 2న మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్ రౌండ్కి వచ్చేసరికి సీట్ ఫ్రీజింగ్ డేట్ వచ్చేసి జూలై 2, 2025 వెన్స్డే రాత్రి 10:30 లోపు మీరు ఫ్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థర్డ్ రౌండ్ అయిన తర్వాత కూడా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ డేట్ వచ్చేసి జూలై 8వ తారీఖు. ఇక ఫోర్త్ రౌండ్లో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. డిక్లరేషన్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ జూలై 4న అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మీరు సాటిస్ఫై అయితే గనక మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. లేదు అంటే కనుక మీరు విత్డ్రాల్ చేసుకోవాల్సిన అవసరము, దాన్ని బలవంతంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే మాత్రమే ఉందండి. ఎందుకంటే ఇది ఫోర్త్ రౌండ్. ఇది కాదు వేరే ఆప్షన్ ఉందా అంటే కూడా స్పాట్ అడ్మిషన్స్ మన కాలేజెస్లో ఎలా జరుగుతాయో, సో ఈ 5 ఇన్స్టిట్యూట్స్లో కూడా స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. ఈ 5 రౌండ్స్ జరిగిన తర్వాత కూడా ఏవైతే సీట్లు మిగిలిపోతాయో వాటికి కూడా స్పాట్ అడ్మిషన్స్ ద్వారా తీసుకుంటారు. దానికి ఇంచుమించు నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా చెప్పలేను, 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా అక్కడ స్పాట్ అడ్మిషన్స్లో సీట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇక ఫోర్త్ రౌండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఢిల్లీ రీజియన్ వాళ్ళు ఆల్ కేటగిరీస్ జూలై 7న, అవుట్ సైడ్ ఢిల్లీ రీజియన్ వాళ్ళు ఆల్ కేటగిరీస్ జూలై 8న మీరు కనుక ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక సీట్ ఫ్రీజింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 8. ఇక విత్డ్రాల్ డేట్ వచ్చేసి జూలై 8. సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫోర్త్ రౌండ్ అయిన తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జూలై 10, సీట్ ఫ్రీజింగ్ డేట్ వచ్చేసి జూలై 10 అండి. ఇంకా వేకెన్సీ ఉన్నాయని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే జూలై 11న తెలుస్తుంది. సో దాని తర్వాత మనం స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళడమా లేదా అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎలాంటి డౌట్స్ లేవనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఫీజు ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీజు ఎంత కట్టాలి ఈ 5 ఇన్స్టిట్యూట్స్లో అంటే ఇంచుమించుగా చెప్తున్నాను 20 లక్షల రూపాయలు అయితే అవుతుంది 4 సంవత్సరాలకి. అది కాకుండా మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, రకరకాల లైబ్రరీ ఫీజు, రకరకాల ఫీజులు ఉంటాయి కాబట్టి అవి కూడా మనమే కట్టుకోవాలి. కాబట్టి ఒక 35 to 40 lakhs అయితే కనుక అవుతుంది. ఇది జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే, ఎగ్జాక్ట్గా కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్కి ఒక 20% ఫీజు అనేది పెరుగుతుంది కాబట్టి సో మళ్ళీ ఫీజెస్ అనేవి మారుతూ ఉంటాయి.
ఇంకా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలో చెప్తాను. డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది జాగ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్తూ ఉంటాం కాబట్టి మనం దగ్గర ఏం పెట్టుకోవాలి చూద్దాం. ఈ డాక్యుమెంట్ లిస్ట్ అనేది నేను బ్యాక్గ్రౌండ్లో ప్రొవైడ్ చేస్తాను. రిసిప్ట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పేమెంట్, మనం ఫీజ్ పేమెంట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తూ మనం ఫీజ్ పేమెంట్ చేస్తాం కాబట్టి అది కంపల్సరీ కావాలి. ఆన్లైన్ క్రియేటెడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై గార్డియన్ ఆర్ పేరెంట్ అండ్ క్యాండిడేట్. సో ఇదొకటి కావాలి. ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ చాయిసెస్, ఇది ఎప్పుడు తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత తీసుకోవాలి. 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ ఆఫ్ జేఈఈ, ఇది చాలా ముఖ్యమండి, ఇదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. మార్క్ షీట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ 12th ఆర్ ఈక్వివాలెంట్. సో మనకి మార్క్స్ లిస్ట్ వస్తుంది కాబట్టి ఇంటర్మీడియట్, షార్ట్ మెమో వచ్చినా లాంగ్ మెమో వచ్చినా దగ్గర పెట్టుకోండి. షార్ట్ మెమో కనుక వస్తే కాలేజ్ ప్రిన్సిపల్తో మీరు సైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రింట్అవుట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ jagdelhi.admissions.nic.in. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ ఇన్క్లూడెడ్ ఇన్ హై స్కూల్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ క్లాస్ 10th క్లాస్ మార్క్స్ లిస్టే మనకి సర్టిఫికేట్సే మనకి మన డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేయడానికి క్రైటీరియా కాబట్టి అది దగ్గర పెట్టుకోండి. బోనస్ పాయింట్ డాక్యుమెంట్స్ ఇఫ్ అవైలబుల్ ఫర్ IIIT ఢిల్లీ బోనస్ పాయింట్, ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర పెట్టుకోండి. రిజర్వ్ కేటగిరీ ఆర్ సబ్ కేటగిరీ సర్టిఫికేట్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ ఆర్ ఎస్సీ ఆర్ సిడబ్ల్యూ ఆర్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎస్టీ ఆర్ సిడబ్ల్యూ ఆర్ కేఎం. ఇక పీడీ సబ్ కేటగిరీ అయితే ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ ఇష్యూడ్ బై ది competent authority as per the provision of the Persons with Disability Act 2016 in the prescribed format as given under the Act. ఇవందరి దగ్గర ఉండవండి, ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫిజికల్ డిజబిలిటీని తెలియజేస్తూ ఉండే సర్టిఫికెట్స్ అనేవి మీరు దగ్గర పెట్టుకోండి. ఇంకా డిఫెన్స్ సిడబ్ల్యూ కేటగిరీకి ఎవరైతే చెందుతారో వాళ్ళు కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని మీరు దగ్గర పెట్టుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఆ కేటగిరీకి చెందుతున్నాము అనే ధృవీకరించే పత్రం కాబట్టి అది మ్యాండేట్ కాబట్టి దగ్గర పెట్టుకోండి. ఇది జాక్ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఎలా అప్లై చేసుకోవాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నా మన ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.